వరప్రదశూల వాళ్ళు అడిగారు, అయ్యా మీ భార్య 2
వచ్చి ఆ ఇష్టాలు అన్నంలో కలిపి వారి తీయగా అప్పుడు భక్తి మెచ్చుకొని అయ్యా మీకు ఏమోరమ్మో అడగండి ఇస్తామని వాడు అన్నాడు. అంటే మాకు యాదవ మస్తున్నది నాయన, మాకు మస్తున్న స్వామి పుత్ర సంతానం ఏమనగా మా కుమారుడు కుమారస్వామి మీ గర్భవాసన జరిగిస్తాడు. ఈ ఫలమును కార్తీక శుద్ధ సోమవారం రోజున భగవంతుని ధ్యానించి బుద్ధిగించాలి, మీకు అతి చక్కని కుమారుడు కలుగుతాడు అని ఒక ఫలమును పార్వతి పరమేశ్వరుడు శ్రీమణమానాలు సుగుణాదేవికి ఇచ్చిండ్రు. వీళ్ళు అదే ప్రకారం 9 మాసములకు శరీరాడు అని పేరుతో పుట్టిండు. ఆయన పిల్లగా రాత్రి ఇన్న కథనే వేరు. ఇప్పుడు శరీరాలు ప్రవేశమైనప్పుడు వీడికెళ్ళి కథ జరగను అందరం ఏ పండుకున్న లాంటి
13 ఏళ్ళ నాడు ఆట పెట్టించాడు నన్ను. నేను రాను పడేలంటే మేము కడతాను దాడి ఆగిరి పడేది మేము కడతాను అయితే రాదు చేయాలి పిల్లలు అనుకుంటాం కట్టనే లేడు వాళ్ళు. ఇక ఇప్పుడు ఆట కూడా ఎట చేయాలి పడాలంటే దీన్ని ఆడాలి ఇస్తున్నాడని చెప్పి ఆడిపించాడు. నేను బడికి వెళ్తున్నాను, ఆశీర్వదించి పంపించండి అమ్మా. చెరుకు
పాటలోన నీవు మేటివై పేరు కాదు తండ్రి, ఎవరి ఓటు కొట్టాలి తండ్రి. అలాగే కన్నులిచ్చెను వెలుగు చూడగను
కావాలం తండ్రి బడికి వేరేది ఎల్లు తండ్రి నన్ను ఆశీర్వదించి సెలవు పోయి యాదగిరి సుగుణాదేవి బాలికలకు చదువు నేర్పించేవాడు. నేర్చుకుంటేవా? నేర్చుకున్నాను అయినా చదువు నాయన. చాలా సంతోషం నాయన, నీవు నాకు శిష్యుడు అయినందుకు నేను ఎంతో ఆనందిస్తున్నాను. అది ఎట్టి సందేహం తెలుపు నాయన, అడుగు నాయన చెప్తా.
ఆ భగవంతుడు ఎవరు, ఎచ్చడనున్నాడు, ఏమి చేయను నాకు తెలుపు గురువర్యా. నాయన తెలియాలా? గురువర్యా, అందరికన్నా బ్రహ్మాండమంతగా నిండినాడు భగవంతుడు. అతనికి తన విధంగా పూజ చేసిన దర్శనమిచ్చుడు ఆయన. గురువర్యా, నాయన తెలియాలా? దైవము కనిపించు మాత, దైవము కనిపించు మాకము సాగువత్తమ తెలుపుమయ్యా. దైవము కనిపించు మాకము సాగువత్తమ తెలుపుమయ్యా. చెప్తూ ఉంటారు కదా, ఆ విషయాలన్నీ నాకు మరొకసారి విన్నవించు గురుదేవా. తెలియాలా? నాయన తెలియాలా? గురువర్యా, Thank you.
ఇంకా ఎదిగాడు మందయ్యప్ప భగవంతుడు ఎప్పుడు నిండుకుంటాడు నాయన అని అతడు అడగగా అయినా ఒక్క మార్గం తెలుపుతాను వినుమని గురువు అంటున్నాడు. స్వామి నాకు తెలుపమని అడిగే సమయం వల్ల సంధి గారి గోపాలు ఈ నందయ్య పంతులు గారు సవిస్తారంగా వినజేయం గురువర్య. తెలియాలా గురువర్య?
నాకు సవిస్తారంగా వినజేయం గురువర్య. నాయన తిరిగాల కీర్తనయను నాటిదే అది ఐదవ మార్గంబో నిన్నివాల తిరిగాల సాధనలను తీసుకొని ఒంటరిగా కూర్చుండి రాగయుక్తంగా పాట పాడుతుందే కీర్తన అంటారు నాయన. ఇక తర్పణం అనగా పూజా ద్రవ్యములు దీని పదార్థములు తీసుకొని దేవుని గుడికి వెళ్ళి నైవేద్యము పెట్టుట తర్పణం అంటారు నాయన. గురువర్య వింటుగా నాయన నాయన తిరిగాల ఏడవ మార్గం వేదు అది వినజేయుమా సాగురువార్య తెలుపగదయ్యా.
విషయం చాలా గొప్పనైన గురువర్య. నాకు సెలవు ఇవ్వండి, పోయి వచ్చాను. వాకిలి స్వేచ్ఛలో సంఘం